హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఎండు రొయ్యల కూర అండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేసుకోవాలండి ఎర్రగా. ఇప్పుడు ఇందులో కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి టమాటాలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. స్పూన్ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీ కర్రీకి సరిపడంత 2 స్పూన్లు కల్లుప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి టమాటాలు మొత్తం మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకుంటూ మన దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ఇందులో కారం అది యాడ్ చేసుకోవాలండి. టమాటాలు అయితే మెత్తగా మగ్గినాయి. 1 స్పూన్ కారం, ఇంకొక పావు స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇది కొబ్బరి పౌడర్ అండి. ఇది 1 స్పూన్. ఇది యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషం మగ్గించుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో మనము ఎండు రొయ్యలను అయితే బాగా శుభ్రం చేసుకొని ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని ఒక 5 నిమిషాల ముందు కొంచెం నానబెట్టుకుంటే మనకు ఎండు రొయ్యలు అయితే కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. మనం కలుపుకొని ఈ మసాలా అంతా ఎండు రొయ్యలు పట్టేటట్టుగా ఒక 2 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వాటర్ వేసుకోవాలండి. ఇంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని అందులోంచి వాటర్ తీసుకొని ఎండు రొయ్యల కూరలో అయితే యాడ్ చేసుకోవాలి. మనకి చింతపండు వాటర్ వేసేదైనా కొంచెం మనకి టేస్ట్ బాగుంటుందండి. ఏ చేపలకైనా కొంచెం చింతపండు ఎండు చేపల్లోకి ఎండు రొయ్యల్లోకైనా ఎండు చేపల్లోకైనా మనం కొంచెం చింతపండు వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కలబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఎండు రొయ్యలు ఉడికేదానికి ఈ వాటర్ మొత్తం చాలా వరకు ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకుంటే అందులోకి మనకి ఎండు రొయ్యలు అయితే ఉడికిపోతాయండి. ఇందులోకి నీకు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తుందండి, ఎందుకంటే నాకు సరిపోలేదు. ఇంకొక పావు స్పూన్ యాడ్ చేశాను. మనం ఇది ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎండు రొయ్యల కూర అయితే రెడీ అవుతుంది. మూత పెట్టి ఉడికించుకున్నాం. మధ్యలో ఒకసారి మళ్ళీ మనం కలపెట్టుకోవాలండి, అడుగంటకుండా. మనకి ఇలా నూనె పైకి వస్తే ఉడికినట్లండి. మనకి ఇంకొంచెం వాటర్ ఇంకిపోవాలి కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు ఇందులో లాస్ట్ గా మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి రైస్ లోకి మాత్రం ఉంటే సరిపోతుంది కర్రీ.
చూడండి మనకి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది కాబట్టి మనకి అయిపోయింది. ఇక్కడ కొంచెం ఎండు చేపలు ఇలాంటి వాటిలోకి కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలండి, లేదంటే నీసు వాసన వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఆర్ఆర్ వ్లాగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి మనకు రొయ్యలు అయితే ఉడికిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.